మీరు రిపోర్ట్ పెట్టండి. ఫుడ్ అయితే 152 అయితే కాదు, పప్పు కూడా 5 కేజీలు మీరు ఇచ్చారంటే 5 కేజీలు కాదు. పిల్లలు మీకు క్లియర్గా చెప్తాను. నేను రావడానికి కారణం కూడా పేరెంట్స్ కంప్లైంట్ చేశాను, భోజనం బాగాలేదు, లేకపోతే ఈ మూడకి వెతుక్కుంటాను. ఆ కంప్లైంట్ మళ్ళీ నాకు రాకూడదు, భోజనం వస్తే బాగాలేదమ్మా పిల్లలు తినలేకపోతున్నాను పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఆ కంప్లైంట్ మనకు ఎక్కడ రాకూడదు. ఇది ఫుడ్ అయితే మాత్రం బాగాలేదు, మీరు ఇచ్చిన క్వాంటిటీ అది ఫుడ్ కాదు, అది మీరు చూసుకోండి. అది ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చాము, మీరు పాఠాలు చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీసుకున్నాం 150 గుంటలు మీరు ఇచ్చారు, అవి ఉంటాయా? ఖచ్చితంగా ఉండదు, 100% ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 150 గుంటలు మళ్ళీ బుక్లో చూపిద్దామా ఎంత ఉంటుందో? ఏంటమ్మా ఇంట్లో అందరూ వండుకున్న వాళ్ళమే కదా, అందరం ఆడవాళ్ళమే కదా. పిల్లలంటే హాస్టల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చే కొంతమంది పిల్లలమ్మా, ఎక్కువ మంది ఇక్కడ గిరిజన పిల్లలు వస్తారు. ఎందుకంటే ఇంట్లో నాకు మళ్ళీ ఇంకొక ఎక్స్క్యూజ్ కూడా ఉండకూడదు. నో, వన్ డే స్టెప్ కొంతమంది ఉండి కొంతమంది గిరిజనులు మీరు ముగ్గురే కదా కూర్చున్నారు, అక్కడ ఉంది కదా, మందికి వెళ్ళచ్చు కదా, ఇక్కడికి వెళ్ళండి, అందరికి వెళ్ళనుకోండి, అందరు బెంచర్ మీదకి వెళ్ళండి. అందరు కొంతమంది అలాగే కొంతమంది ఇలాగే. కూర్చోండి దీపాలు మీరు కానీ మీరు ఎలాగే ఎప్పుడు ఇక్కడ చేస్తారా? ఈ భోజనం చేస్తారా? మీకు వేరే ఉంటదేమో భోజనం. ఈరోజు సాలూరు మండలంలో కరాసవలస మనం ఈ పాఠశాలకు రావడం జరిగింది. స్కూల్లో పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. స్కూల్ ఆవరణ కూడా చాలా విశాలంగా ఉంది. ఆవరణలో అంటే విశాలంగా ఉన్నా కానీ కొంచెం శుభ్రత కొంచెం కొరవడిందని చెప్పాలి. ఎందుకంటే మనం ప్రతి 3వ వారం ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టుకున్నాం. సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు అదొకటి చేయాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా చేయండి. అయితే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఫుడ్ బాగలేదు అని నాకు ఒక సమాచారం వచ్చింది. నా దగ్గరికి కొంతమంది పేరెంట్స్ వచ్చి కరాసల్స్ హాస్టల్లో ఫుడ్ సరిగా లేదమ్మా, బాగలేదు, కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన తర్వాత నేను సడన్ గా విజిట్ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసాం, ఫుడ్ అయితే సరిపోయినంత అయితే లేదు. ఐటమ్స్ ఏవైతే వాళ్ళు కూర పప్పు అనుకున్నవి కొంచెం తక్కువగానే కనిపిస్తున్నాయి నాకు. దీని మీద హెచ్ఎం గారికి అందుకనే చెప్తున్నాను, ఇక్కడ డీడీ గారు కూడా నాతో వచ్చారు. దీని మీద కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వండుతున్న వాళ్ళకి మొత్తం టోటల్గా మేము ఇచ్చామని హెచ్ఎం గారు అంటున్నారు. ఎందుకంటే ఆవిడ స్కూల్ పనుల్లో బిజీగా ఉంటారు, స్కూల్ వాళ్ళు చెప్పుకోవాలి, టీచర్స్ అనేవాళ్ళు పాఠాలు చెప్పడానికే ఇక్కడ. కానీ ఉండేవాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను అందుకనే డీడీ గారు చెప్తున్నాను, కొద్దిగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాను. ఏది జరిగినా పిల్లలకి పౌష్టికాహారం పెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.
అందులో ఆడపిల్లలు. వాళ్ళకేంటంటే ఆడపిల్లలకి ఈ మధ్య కాలంలో రక్తహీనతని గాని అట్లాంటివన్నీ రావడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటప్పుడు 7 రోజుల్లో 6 రోజులు గుడ్లు పెట్టమని ప్రభుత్వం ఇస్తే, అంటే పిల్లలకు తాలూకా పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఇస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి జాగ్రత్తగా వండి పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా చేయండి. నేనైతే హ్యాపీగా అనిపించలేదు నాకు ఆ ఫుడ్ చూసిన తర్వాత. నేను కూడా భోజనం చేశాను, మీరు చూశారు. ఫుడ్ అయితే, అన్నం అయితే చాలా గట్టిగా ఉంది, కూరలు కూడా సరిపోవడం ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతి మార్చుకుంటే మంచిదేనని నేను ఇక్కడ హెచ్ఎం గారికి చెప్తున్నాను. డీడీ గారు వచ్చారు కాబట్టి ఆవిడ కూడా మిగిలినంత ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏ హాస్టల్కి వెళ్ళినా పౌష్టికాహారం ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అది గిరిజన హాస్టల్ అవనివ్వండి, సోషల్ వెల్ఫేర్ అవనివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ అవనివ్వండి, బీసీ వెల్ఫేర్ అవనివ్వండి, అది ఏకలవ్య స్కూల్స్ అవనివ్వండి, మోడల్ స్కూల్స్ అవనివ్వండి, ఏ స్కూల్స్ అయినా అక్కడ పౌష్టికాహారం ఉండాలి. బిడ్డలు ఇల్లు వదిలేసి హాస్టల్లో ఉండి చదువుకొని భోజనం చేస్తున్న పిల్లలకి తల్లిదండ్రులు మరిపించే విధంగా ఇక్కడ భోజనం ఉండాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజు భోజనం సరిగా లేకపోతే ఖచ్చితంగా పిల్లలకి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న గుర్తొస్తారు. ఖచ్చితంగా అమ్మ గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, సరిగా చదవలేరు. కాబట్టి ఇవన్నీ ప్రామాణికాలన్నీ పాటించాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇదంతా రిపోర్ట్ తీసుకున్నాక మీ అందరికి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.